ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద 'బాహుబలి ది ఎపిక్'తో పాటు 'మాస్ జాతర' ఈ 2 కూడా పోటీ పడబోతున్నాయి. మరి ఈ 2 సినిమాల పోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి. ఒకటేమో 'బాహుబలి ది ఎపిక్' చాలా పెద్ద సినిమా, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాతో 'మాస్ జాతరకు' పోటీ ఏంటి అంటూ కామెంట్స్ అలా రకంగా చేస్తున్నారు. మరోవైపు 'మాస్ జాతర' రవితేజ గారు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న సినిమా ఇది. సో, ఆయన పోలీస్ ఆఫీసర్‌గా చేసిన సినిమాల్లో వరుస విజయాలు చూసాం. సో, హిట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉంది. సో, ఆ సినిమాకు కూడా ప్రత్యేకంగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఆ సినిమా మీద కూడా ఉన్నాయి. పైగా నాగవంశి ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి, రవితేజ గారు కూడా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పేసి చాలా కాన్సంట్రేషన్‌గా సినిమా చేశారని కూడా చెప్తున్నారు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఈ 2 సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఎలా ఉండబోతుంది బాక్స్ ఆఫీస్ వద్ద ఈ 2 సినిమాల మధ్య పోటీ? మరి ఏది బాక్స్ ఆఫీస్‌లో ఈ వారం నిలుస్తుందా అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'బాహుబలి ది ఎపిక్' గురించి, ఎందుకంటే ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఆ సినిమా మీదే ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో తెలిసిందే. అంటే ఆల్రెడీ చూసేసిన సినిమాలే అయినప్పటికీ 'బాహుబలి 1' చూసాం, 'బాహుబలి 2' చూసేసాం. అవి క్రియేట్ చేసిన రికార్డ్స్ చూసాం. దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరం కూడా మనం కళ్ళారా చూసాం. సో, అటువంటి తరుణంలో ఇప్పుడు అది చూసిన సినిమా అయినప్పటికీ ఆ రెండిటిని కూడా మిక్స్ చేసి సింగిల్ మూవీగా తీసుకొస్తున్నారు. సో, ఎలా తీసుకొస్తున్నారు? ఎలా ఉండబోతుంది? ఎలా కట్ చేసేసారు? మరి కొత్త సీన్స్ ఏమన్నా యాడ్ చేసారా? యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఏంటా సీన్సు? ఇలా అంటే ఇలా అన్ని రకాలుగా ఈ సినిమా మీద అయితే చర్చలైతే జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో 'ది బాహుబలి ఎపిక్' సినిమాని ఒకసారి ఆహ్, అందరూ కూడా మరొకసారి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికైతే రెడీగా ఉన్నారు. ఎందుకంటే అది మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది గతంలో. సో, ఈసారి కూడా ఒకసారి దాన్ని అప్పుడు మిస్ అయిన వాళ్ళు మరొకసారి చూడ్డానికి ఒక ఆస్కారం ఉంది కాబట్టి, ఆ రకంగా 'ది బాహుబలి ఎపిక్' పైనైతే మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ సినిమా గురించి ఇప్పుడు ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం చూసాం 'బాహుబలి 1' 650 కోట్లు, 'బాహుబలి 2' 1800కు పైగా కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఈ రెండిటిని మిక్స్ చేసి వస్తుంది కాబట్టి 'బాహుబలి ది ఎపిక్' ఎటువంటి కలెక్షన్స్ రాబడుతుందో అన్న చర్చ కూడా ఆ సినిమాకు జరుగుతుంది. సో, మామూలుగా 'ప్రభాస్' గారి సినిమాలంటే మొదటి రోజు 100 కోట్లు ఈజీగా అలవోకగా వచ్చేస్తుంటాయి. ఆయన ఫ్లాప్ మూవీకి కూడా ఎన్నో కోట్లు, వందల కోట్లు రావడం మనం చూసాం. సో, అటువంటి తరుణంలో 'బాహుబలి ది ఎపిక్' మొదటి రోజే 100 క్రోర్స్ ఏమన్నా వస్తుందా? వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. సో, అటువంటి ఆ రకంగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పైనే పెద్ద ఎత్తున డిస్కస్ చేయడం చూస్తున్నాం. సో, ప్రమోషన్స్ కూడా అంటే రిలీజ్ అయినప్పటికీ ప్రమోషన్స్ కూడా మంచిగానే చేస్తున్నారు. అటు రాజమౌళి గారు, రానా గారు, ప్రభాస్ గారు వీళ్ళు ఒక గెట్ టుగెదర్ అయ్యి వాటికి సంబంధించిన వీడియోలు, లేకుంటే వీళ్ళు ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని వాటికి సంబంధించిన బయటకు రిలీజ్ చేసిన కంటెంట్ ఇది కాస్త మంచి బజ్‌ని ఆల్రెడీ ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇది కాస్త యాడ్ అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. ఆ రకంగా 31వ తేదీన 'బాహుబలి ది ఎపిక్' అయితే రిలీజ్‌కు సిద్ధమైపోయింది. మరోవైపు రవితేజ గారు ఈగర్‌గా ఒక సినిమా, ఒక పెద్ద హిట్ కోసం అయితే ఆయన వెయిట్ చేసి చూస్తున్నారు. సో, ఆయన వరుసగా సినిమాలు పరాజయం పాలవ్వడం చూస్తున్నాం. సో, చాలా చాలా డిజాస్టర్స్ అయిపోతున్నాయి. ఒక పక్కన రవితేజ గారి అభిమానులు కూడా అసంతృప్తితో ఉన్నారు. మా అన్న కమ్‌బ్యాక్ ఇవ్వాలి. సో, ఆయన ఒక పెద్ద హిట్ సాధించాలని చెప్పేసి అభిమానులు కూడా సో, సినిమా కోసమైతే అంటే ఒక పెద్ద హిట్ కోసమైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, అటువంటి తరుణంలో 'మాస్ జాతర' వస్తుంది. సో, నాగవంశి సినిమా మీద చాలా శ్రద్ధ పెట్టాడు, కేర్ తీసుకున్నాడు. ఈసారి ఎలాగైనా రవితేజ గారికి ఒక కమ్‌బ్యాక్ సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా పట్టుబట్టి ఈ సినిమాని ఆ స్థాయిలో తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అలా ఈసారి ఎలాగైనా రవితేజ గారు ఒక కమ్‌బ్యాక్ ఇచ్చేందుకైతే సో, ఈ 'మాస్ జాతర'తో అయితే రాబోతున్నారు. సో, అలా ఈ రెండిటి మధ్య సినిమాల పోటీ భారీగానైతే ఉండబోతుంది. అయితే నాగవంశి గారే కాస్త స్ట్రాటజీగా ఎళ్ళిపోయి ఎందుకు 'బాహుబలి'తో 'ది ఎపిక్'తో మొదటి రోజు పోటీ పడ్డామని చెప్పేసి ఒక రోజు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. సో, 31న ప్రీమియర్స్ పడబోతున్నాయి. 1వ తేదీన ఈ రిలీజ్‌కైతే సిద్ధమైపోతుంది. ఆ రకంగా ఇది ఇక్కడ నాగవంశి గారిని ఆయన అంటే వెనక్కి తగ్గడం అని కాదు, ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ సినిమాని కాస్త ముందుకు జరుపుకున్నారు. సో, ఒక రకంగా ఇబ్బంది పడకుండా 'బాహుబలి ది ఎపిక్'తో ఎందుకు ఇబ్బందిలే అని చెప్పేసి ఒక రకంగా ఆయన ఒక డేట్‌ని మార్చుకొని 1వ తేదీన అయితే రిలీజ్‌కైతే చేస్తున్నారు. సో, ట్రైలర్ కూడా రావాల్సింది 'మాస్ జాతర'కి సంబంధించి. మరి ఇవాళ వస్తుందన్నారు. మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యి 28వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది కదా! అప్పుడే రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇవాళ వస్తుందో, రేపొస్తుందో చూడాలి. సో, ట్రైలర్ చూసాక ఈ సినిమా మీద ఒక అంచనాకైతే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 'మాస్ జాతర' అని టైటిల్ చూడగానే ఒక రకమైన అభిప్రాయాలు చాలా మందిలో కలిగాయి. మళ్ళీ రవితేజ గారు ఓల్డ్ ఫార్మాట్‌లోనే వెళ్తున్నారా? అదే ఫార్మాట్‌ని
అదే ఫార్ములాను పట్టుకొని మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అవి పెద్దగా వర్కౌట్ అవ్వవన్న అభిప్రాయాలైతే వచ్చేస్తున్నాయి. సో, ఆ అభిప్రాయాల నుంచి ఇప్పుడు రవితేజ గారు బయటకొచ్చి సినిమాతో ఒక విజయాన్ని సాధించాలని జెప్పేసి కోరుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే మనకు తెలుసు రవితేజ గారికి జీరో ఫ్యాన్స్ అంటారు. సో, ఆయన సినిమాలు బాగా ఆడాలని కోరుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. ఆయన సినిమా వస్తుందంటే అసలు నెగటివిటీ ఉండదు. సో, వెళ్లి చూడాలి. ఆయన ఎంటర్‌టైన్ చేస్తారు. మనందరిని కూడా అలరిస్తూ ఉంటారు. సో, అటువంటి హీరో ఆయన. సో, ఒకసారి చూడాలి అని జెప్పేసి ఎళ్తున్నారు. సో, ఆయన దగ్గర నుంచి వచ్చే సినిమాలు మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. లాస్ట్ టైమ్ 'మిస్టర్ బచ్చన్' అయితే చాలా ఇబ్బంది పెట్టింది. డిజాస్టర్ అయిపోయింది. సో, ఆడియన్స్‌ని అసలు థియేటర్‌లో కూర్చోలేనంత విధంగా అయితే ఆ సినిమా చేయడం చూసాం. సో, అటువంటి సినిమాలు గాకుండా 'ఈగల్' సినిమా బాగున్నప్పటికీ కమర్షియల్‌గా హిట్ అవ్వలేదు. సో, అలా 'ధమాకా', 'క్రాకు' ఇలా కొన్ని రీసెంట్ టైమ్‌లో చెప్పుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టే సినిమాలు మాత్రమే ఆయన ఖాతాలో హిట్లున్నాయి. 'రాజా ది గ్రేట్' అప్పుడెప్పుడో వచ్చింది. ఆ తర్వాత 'ధమాకా' అండ్ 'క్రాక్' ఈ రెండే ఉన్నాయి. మధ్యలో చాలా సినిమాలు వరుస పెట్టి ఆయన రిలీజ్ చేశారు. 'కిలాడి' అని, 'రామారావు ఆన్ డ్యూటీ' అని చెప్పేసి, 'ఈగలు' మనం చూసాము, 'మిస్టర్ బచ్చన్' చూసాము. ఇలా చాలా సినిమాలు వరుస పెట్టి రిలీజ్ చేసినప్పటికీ ఏది కూడా ఆయనకు విజయాన్నయితే అందించలేదు. మరి ఈ సినిమా 'మాస్ జాతర' మీద ఆయనకు ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, ఈ సినిమా ఒక విజయాన్ని అందిస్తే ఆ తర్వాత ఇంకో సినిమా 'కిషోర్ తిరుమల' గారితో ఉంది గదా! ఆ సినిమాకి మంచి బజ్ ఏర్పడుతుంది. ఆ సినిమాకి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. సో, ముందు ఈ సినిమా అయితే రిలీజ్ చేసి ఎటువంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. సో, అటు 'బాహుబలి' ఇది ఎపిక్ అండ్ 'మాస్ జాతర' అంటే అది రిలీజు, ఇది ఫ్రెష్ సినిమా. సో, ఆల్రెడీ 'బాహుబలి' ది ఎపిక్‌ని అందరూ చూసేసినప్పటికీ ఇంకొకసారి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని జెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. 'ప్రభాస్' అభిమానులు గావచ్చు, లేకుంటే అప్పుడు ఇది నేను 10థ్‌లో ఉన్నప్పుడు అంతకుముందే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను థియేటర్‌లో మిస్ అయిపోయాను. అలా చాలామంది 'బాహుబలి 1' మిస్ అయిన వాళ్ళు మరొకసారి దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని జెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు కాబట్టి, అలా చూసే అవకాశం అయితే ఉంది. అలా ఒక రకంగా ప్రమోషన్ పరంగా, హైప్ పరంగా, ఎక్స్‌పెక్టేషన్స్ పరంగా 'బాహుబలి' ది ఎపిక్ అయితే ముందుంది. కాకపోతే 'మాస్ జాతర' కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించారు నాగవంశి కాబట్టి ఒకరోజు లేట్‌గా అయినా పర్లేదు గానీ రిలీజ్ చేద్దామని చెప్పేసి చేశారు. సో, మొదటి రోజంతా 'బాహుబలి' ఎపిక్‌కెళ్ళిపోతుంది. ఆ తర్వాత 'మాస్ జాతర' వైపయితే పరుగులు పెడతారు, చూస్తారు. అప్పుడు సినిమా బాగుంటే మాత్రం రవితేజ గారి పుల్ బ్యాక్ చేసేస్తారు. సో, ఆడియన్స్‌ని ఆయన లాక్కోవడంలో మనకు తెలిసిందే. ముందుంటారు కాబట్టి. సో, చూద్దాం. సో, దీనికి సంబంధించిన కంటెంట్ రిలీజ్ అయిన తర్వాతనే 'మాస్ జాతర'కి సంబంధించిన కంటెంట్ రిలీజ్ అయిన తర్వాతనే ఆ మూవీ హిట్టా, ఫట్టా అనేది మనకు తేలుతూ ఉంటుంది. సో, మామూలుగా ట్రైలర్‌లు బానే ఉంటున్నాయి గానీ, సినిమాల విషయానికొచ్చేసరికి తేడా కొట్టేస్తున్నాయి. సో, ఇప్పుడు 'మాస్ జాతర' విషయానికి అది కంటెంట్ పరంగానే ఎటువంటి ఆహ్, ఏదైనా బయటకొచ్చేసిన తర్వాత అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాతనే దాన్ని చెప్పగలం. సో, చాలామందన్నారు అవసరమా 'బాహుబలి' ఎపిక్‌తో పోటీ అది ఇది అని చెప్పేసి. ఆల్రెడీ ఈ సినిమా చాలా సార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. సో, ఇప్పుడు ఫైనల్‌గా రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ టైంలో 'బాహుబలి' ఎపిక్ వచ్చేసింది. సో, క్లాష్ ఎందుకని ఒక రోజు లేట్‌గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి పరిణామం అని చెప్పుకోవాలి. సో, చూద్దాం బాక్స్ ఆఫీస్ వద్ద మరి పోర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. సో, రవితేజ గారు 'మాస్ జాతర' అయితే బాగుండాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రవితేజ గారికి ఒక హిట్ ఈగర్‌గా కావాలి. సో, అది ఈ సినిమాతో ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో, ఆల్రెడీ ఆయన పోలీస్ ఆఫీసర్‌గా చేస్తే ఎలా ఉంటుందో మనం 'విక్రమార్కుడులో' చూసాము. ఇంకా 'క్రాక్‌లో' చూసాము. ఇలా చాలా సినిమాలు ఆయన పోలీస్ ఆఫీసర్‌గా చేసి మంచి విజయాలు సాధించారు. ఒక 'టచ్ చేసి చూడే' మాత్రమే కాస్త ఇబ్బంది పెట్టింది. మిగతావన్నీ కూడా ఆయన పెద్ద హిట్లు సాధించారు కాబట్టి, ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఇక 'బాహుబలి' ఎపిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది దాని కలెక్షన్స్ ఏ రకంగా ఉంటాయని చెప్పేసి చర్చించుకుంటున్నారు గానీ, అది హిట్టా, ఫ్లాపా అని చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఇండియా వైస్‌గా. సో, హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఉంది. సో, ఇప్పుడు ఈ రిలీజ్‌లో ఇంకొక 100, 200 కోట్లు కలెక్ట్ చేసి అటు 'బాహుబలి' పేరిట ఉన్న 2000 కలెక్షన్స్ రికార్డ్‌ని కూడా ఇది బ్రేక్ చేస్తుంది. ఆ రకంగా దీని పట్ల చర్చలు జరుగుతున్నాయి. సో, చూద్దాం మరి ఈ సినిమాకు సంబంధించి ఇంకొక 5 రోజులు మిగిలుంది కాబట్టి ఎలా ఉండబోతున్నాయి ఈ మూవీస్ అని చెప్పేసి అంటే 'మాస్ జాతర' ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేసి చూడాలి. మళ్ళీ 'బాహుబలి' ఎపిక్‌ని ఎలా దీన్ని కట్ చేసి ఎలా స్క్రీన్ ప్లే ఫార్మాట్‌ని మార్చి తీశారో అని చెప్పేసి దానికోసం చూడాలి. మళ్ళీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం అయితే 'బాహుబలి' ఎపిక్ కోసం అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ సినిమాకి సంబంధించి. థాంక్ యూ సో మచ్.